National Environment Regulator. What is meant by National Environment Regulator? రీసెంట్గా మనకి ఇది న్యూస్ పేపర్లో ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రీసెంట్ సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసే పాలసీస్ అవ్వచ్చు, డిఫరెంట్ మినిస్ట్రీస్ తీసుకునే డెసిషన్స్, దానికి సంబంధించిన న్యూ రిఫార్మ్స్ అవ్వచ్చు, మనం అప్డేటెడ్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి ఆర్ ఈవెన్ గ్రూప్స్ and civil services, of course. So this is a very important topic called recently Supreme Court of India has asked the government to establish very soon something called NER. NER stands for National Environment Regulator. సో సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని నేషనల్ ఎన్వైరన్మెంట్ రెగ్యులేటరీ ఎందుకు స్టార్ట్ చేయమందంటే రీసెంట్గా సుప్రీంకోర్టుకి కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంట పిఐఎల్. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కొంతమంది పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టింది ఏంటంటే వీ హ్యావ్ టు సేవ్ ది ఎన్వైరన్మెంట్. అంటే వాళ్ళ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ల్యాండ్స్ అలొకేట్ చేస్తుంది. రైట్, వీ ఆల్ నో దట్ గవర్నమెంట్ యూజువల్లీ అలొకేట్స్ ల్యాండ్స్ టు వేరియస్ బిజినెస్ పీపుల్ హూ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ బిజినెస్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్. ఆ గవర్నమెంట్ అలౌట్ చేసే ల్యాండ్స్కి సంబంధించి అది ఉన్న లొకాలిటీ చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు రీసెంట్గా గవర్నమెంట్ని ఈ నేషనల్ ఎన్వైరన్మెంట్ రెగ్యులేటర్ ఎస్టాబ్లిష్ చేయమని అడగడం ఫస్ట్ టైం కాదు. లాస్ట్ అంటే దాదాపు 2011-12 టైంలో అరౌండ్ 9 years బ్యాక్ కూడా సుప్రీంకోర్టు ఇదే విషయంలో గవర్నమెంట్ని ఇన్సిస్ట్ చేసింది, మీరు నేషనల్ ఎన్వైరన్మెంట్ రెగ్యులేటర్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఆ రైట్ మనకు ఉంది, ఎందుకంటే వీ ఆల్రెడీ హ్యావ్ ఏ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ కాల్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. జనరల్గా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనగానే వీ ఆల్ హ్యావ్ టు రిమెంబర్ ది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో 1986 Environment Protection Act ప్రకారం we have the right to establish something like this called National Environment Regulator. 9 years బ్యాక్ సుప్రీంకోర్టు చెప్పినా కూడా గవర్నమెంట్ దాన్ని ఇగ్నోర్ చేసింది. అంతేకాదు 2011లో కూడా సేమ్ డిస్కషన్ జరిగింది. సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఫోకస్ పెట్టారు, ఎంఫసిస్ చేశారు, బట్ గవర్నమెంట్ హ్యాస్ ఇగ్నోర్డ్ ఇట్. 2014లో కూడా సుప్రీంకోర్టు ఆస్క్డ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ to save the environment by establishing National Environment Regulator, but again that was ignored by the government of India couple of times. మనకు ఆల్రెడీ ఎన్వైరన్మెంట్కి సంబంధించి రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ డ్రాఫ్ట్ని కూడా రిలీజ్ చేసింది. ఈఐఏ మనందరికీ తెలుసు, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020లో లాస్ట్ ఇయర్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్రెడీ రిలీజ్డ్ డ్రాఫ్ట్, దాన్ని మనం డ్రాఫ్ట్ ఈఐఏ అంటాం, డ్రాఫ్ట్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం 2020లో. కానీ అది అనుకున్నంత ఎఫెక్టివ్గా లేదు. యాజ్ ఫార్ యాజ్ ద డ్రాఫ్ట్ ఈజ్ కన్సర్న్, it is not as effective as it actually has to be. It is not as effective as it is expected of to be. దానివల్ల ఏమవుతుందంటే మనకి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, ఎన్వైరన్మెంట్ రెగ్యులేటరీని, నేషనల్ ఎన్వైరన్మెంట్ రెగ్యులేటర్ అనే ఒక దాన్ని స్టార్ట్ చేయమని చెప్పారు. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలాసార్లు చెప్పినా కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు సీరియస్ అయిందంటే మనకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లఫార్జ్ మైనింగ్ కేస్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు వాజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ముఖ్యంగా లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి సంబంధించి, అట్ ద సేమ్ టైం క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, అలాగే ఫార్మ్ ప్రొడక్టివిటీ, అండ్ ఆల్సో ఇన్ అడిషన్ టు దిస్ ఎక్కడెక్కడైతే హెవీ ఇండస్ట్రీస్ అలాగే బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అక్కడ government needs to be very careful when it comes to allocating lands and allocating premises to the entrepreneurs అని చెప్పింది సుప్రీంకోర్టు. అలాగే ల్యాండ్స్ టు బి అలొకేటెడ్, అండ్ ఆల్రెడీ మనకి ఈ టోటల్ ఇష్యూకి సంబంధించి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సిపిసిబి అంటారు, కాంప్రహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్. మనందరికీ తెలిసింది కాంప్రహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్. ఆల్రెడీ ఇటువంటివన్నీ ఉన్నా కూడా స్టిల్ దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ignoring the fact, because unless and until a stringent, very much streamlined mechanism comes into existence and keeps badgering on this issue, we cannot really safeguard the environment as it has to be. So this is why Supreme Court has involved in this issue. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా మనందరికీ తెలుసు రీసెంట్ ఇయర్స్లో చాలా చోట్ల లార్జ్ పవర్ ప్లాంట్స్కి పర్మిషన్ కూడా వచ్చేసింది రీసెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్ కాన్పూర్లో, అలాగే కడలూరులో, అలాగే మనకు ఒడిస్సాలో అంగుల్లో,
ఇట్లా చాలా ఏరియాస్లో వెరీ పవర్ఫుల్ లార్జ్ కోల్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్కి పర్మిషన్ కూడా వచ్చింది. స్టిల్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ మైట్ లీడ్ టు ఏ లాట్ ఆఫ్ పొల్యూషన్. దట్ ఈస్ అ రీజన్. Let us hope in the coming days that government of India will set up this Supreme Court advice called a National Environment Regulator as soon as possible. అండ్ ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒకటి ఏంటంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అట్ ద సేమ్ టైమ్ 2011-2014లో కూడా సుప్రీం కోర్ట్ హ్యాస్ అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెట్ అప్ దిస్ నేషనల్ ఎన్వైరన్మెంట్ రెగ్యులేటర్. In addition to all these points, I have already in one of my earlier videos very clearly explained the present situation of pollution levels in various parts of the country. CSE అనే ఒక ఆర్గనైజేషన్ చేసిన సర్వేకి సంబంధించి డిఫరెంట్ సిటీస్కి వాళ్ళు స్కోర్ ఇచ్చారు పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయన్నది. దానికి సంబంధించి ఒక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇందాక చెప్పిన ఆ పొల్యూషన్ లెవెల్స్కి సంబంధించిన వీడియో లింక్ని షేర్ చేస్తాను. సో దట్ ఇఫ్ సమ్ ఆఫ్ యూ వాంట్ టు రియలీ మేక్ ఎ నోట్స్ ఆఫ్ దట్, యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎ లుక్ అట్ దట్ వీడియో. నేను ఇంకొక వీడియోలో కూడా క్లైమేట్ అండ్ కాన్షియస్నెస్ అనే వీడియోకి సంబంధించి అందులో కూడా ఎన్వైరన్మెంట్ క్లైమేట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేను అందులో మీతో షేర్ చేసుకున్నాను. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ పర్టికులర్ వీడియో ఇస్ అబౌట్ ద సుప్రీం కోర్ట్స్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెటప్ సంథింగ్ కాల్ NER, stands for National Environment Regulator. Let's hope that will come true very soon.